అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలంలో మొక్కజొన్నను ఆశించే బ్యాక్టీరియా, కాండంకుళ్ళు, ఆకుమచ్చ, ఎండు తెగుళ్లు, సమగ్ర యాజమాన్యం. ఎదిగే దశలో ఉన్న నువ్వు పైరులో సస్యరక్షణ. పాలీహౌస్లలో టమాటా సాగు, అధిక దిగుబడికి మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంటల్లో ఒకటి మొక్కజొన్న. గింజ కోసం, మేత కోసం వాణిజ్య శైలిలో మొక్కజొన్నను సాగు చేస్తారు. అధిక భాగం వర్షాధారంగానే సాగయ్యే ఈ పంటలో వానాకాలంలో తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువైన సందర్భాల్లోనూ, నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనూ మొక్కజొన్నను కాండంకుళ్ళు, ఎండు తెగుళ్లు ఆశిస్తాయి. అరుదుగా ఆకుమచ్చ తెగులు కూడా ఆశిస్తుంది. వీటి వల్ల దిగుబడిని నష్టపోవలసి వస్తుంది. వానాకాలంలో మొక్కజొన్నను ఆశించే తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి మల్లయ్య. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న సాగులో చూస్తే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్యల్లో ఈ తెగులు కూడా అతి ప్రధానమైనది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు ఉన్నటువంటి మారుతున్న వాతావరణ పరిస్థితులలో, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రకరకాల తెగుళ్ళు వచ్చి రైతులు వారి యొక్క దిగుబడిలో 20 నుంచి 30% వరకు కూడా దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంది. ఈ తెగుళ్లలో అతి ప్రధానమైన చూసినట్టయితే ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు. ముఖ్యంగా ఈ జూలై, ఆగస్టు ప్రాంతంలో ఒక 20 నుంచి 25 రోజుల వరకు కూడా, అంటే ఎక్కువ వర్షాలు పడుతూ నేల తడిగా ఉన్నప్పుడు కొన్ని రకాలలో మాత్రము ఈ తెగులు అధికంగా వచ్చి మరి మొక్క యొక్క కాండమంతా కూడా నీటిలో తడిచినట్టుగా మారి, తదనంతరము నలుపుగా మారి, కాండమంతా కూడా కుళ్ళిపోయి, కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తూ చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ తెగులు నివారణకు అతి ప్రధానంగా రైతులు చేయాల్సింది తట్టుకునే రకాలను వేసుకోవడము, ఈ నీరు పోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడము. దీనికి మామూలుగా తెగులు వాడేటువంటి ఫంగిసైడ్స్ అంతగా అందుబాటులో లేవు. బ్లీచింగ్ పౌడర్ అనే మందుని ఒక 5 కిలోల ఎకరానికి చొప్పున మనము ఏ ప్రాంతంలో అయితే ఈ తెగులు వచ్చి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉందో ఆ ప్రాంతంలో వేసుకున్నట్టయితే ఈ తెగుల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య, ఒకటి జూలై, ఆగస్టు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడడం, లేదా వర్షాలు అస్సలే లేకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే మొక్కజొన్న పూత దశలో ఉంటుందో అప్పుడు ఈ ఎండు తెగుళ్ళు లేదా కాండంకుళ్ళు తెగుళ్ళు అనేటివి ప్రధాన సమస్యగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాండం అంతా కుళ్ళిపోవడం, నలుపుగా మారిపోవడం, లేదా పీచులాగా తయారవడం. ఇవి మాక్రోఫోమినా, ఫ్యుజేరియం లేదా సెఫలోస్పోరియం అనేటువంటి భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాల ద్వారా వచ్చి మొక్కంతా కూడా నిలువున ఎండిపోయి మొక్క మరి పడిపోవడము, దిగుబడిలో చాలా వరకు 30, 40, 50% కూడా దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ రెండింటిని ఈ మధ్యకాలంలో ప్రధాన సమస్యలుగా గమనించడం అనేది, ఇవి రాకుండా చూసుకోవాలన్నప్పుడు రైతులు ప్రధానంగా చేయాల్సింది మొదట వర్షాకాలం ప్రారంభం నుండే లోతైన దుక్కులు చేసుకోవడము. ఒకపారి తెగులు కనిపించిన తర్వాత వాటిని నివారణ చాలా కష్టం. కాబట్టి తెగులు రాకముందు ఏమైనా తట్టుకునే రకాలు ఉన్నాయా అని తెలుసుకొని
వాటిని నివారించుకోవాలి. ముఖ్యంగా ఈ ఎండు తెగుళ్ళ నివారణకు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము, మొక్కజొన్న పరిశోధన స్థానం రాజేంద్రనగర్ మరియు కరీంనగర్ వారు అభివృద్ధిపరిచినటువంటి DHM 117 కానివ్వండి, కరీంనగర్ మొక్క 1 కానివ్వండి, ఈ ఎండు తెగులకు బాగా తట్టుకుంటాయి. రైతులు ఈ రకాలను వేసుకోవాలి. 2, ఖచ్చితంగా విత్తన శుద్ధిని పాటించాలి. విత్తన శుద్ధికి కూడా కెమికల్స్తో పాటు జీవశిలీంధ్రాలు అనేటువంటి ట్రైకోడర్మా విరిడే కానివ్వండి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో కానీ విత్తన శుద్ధి చేసి పెట్టుకున్నట్టయితే కొంతవరకు ఈ తెగుళ్ళ నుంచి మనము రక్షణ కల్పించుకోవచ్చు. అంతేకాకుండా ఈ జీవశిలీంధ్రాలని మన పేడపై, మాగిన పశువుల పేడపైన అభివృద్ధిపరచుకొని దుక్కిలో వేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ భూమిలో ఉండే తెగుల్ని తగ్గించి పొలంలో తెగులు రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం సరైన మోతాదులో, ముఖ్యంగా మొదటి నెల రోజులు లేదా 2 నెలల వరకు నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవడము, తర్వాత పూత దశ నుంచి పూత అనంతరము ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడం ద్వారా కూడా మనం ఈ తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే సరైనటువంటి ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతులు ఈ పొటాషియం కొద్దిగా పెద్ద మొత్తంలో వాడడం లేదు. పొటాషియం సరైన మోతాదులో వాడినప్పుడు కూడా ఎండు తెగుళ్ళ నుంచి కొంతవరకు మనకు మొక్కజొన్నను రక్షించుకోవచ్చు. చివరి అస్త్రంగా పూత దశ అనంతరం కూడా మొక్కలు ఎండిపోతున్నట్టు గమనించినట్టయితే ఈ బ్లైటాక్స్, కాపర్ ఆక్సిక్లోరైడ్ లాంటి మందును తీసుకొని 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున నీటి ద్రావణంలో కలుపుకొని ఏ ప్రాంతంలో అయితే మొక్కలు చనిపోతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో డ్రించింగ్ చేసుకోవడం, మొక్కల మొదలను తడపడం ద్వారా కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రధానమైన తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి, కొన్ని రకాల హైబ్రిడ్స్లో మొక్కజొన్నలో ముఖ్యంగా ఈ ఆకుల మీద కోలాకారపు మచ్చలు, గోధుమ రంగు మచ్చలు రావడం కనబడుతూ ఉంది. ఇది అంత పెద్ద మొత్తం లేనప్పటికీ కొంచెం కొంచెం కనబడుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మనము ఈ మ్యాంకోజెబ్ 3 గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బన్ డైజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఆ ఆకుమచ్చ తెగులను కూడా తగ్గించుకొని దాదాపుగా మొక్కజొన్నలో మంచి దిగుబడులు పొందవచ్చు. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించి పెట్టే నూనె గింజల పంట నువ్వు. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండే నువ్వులో మిగిలిన కాలాలతో పోలిస్తే వర్షాకాలపు నువ్వు పైరులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, ఆకుముడత, వేరుకుళ్ళు, వెర్రి తెగులు, బూడిద తెగుళ్ళు వంటివి పంట దిగుబడులను, నాణ్యతను దెబ్బతీస్తాయి. వర్షాధారంగా సాగు చేసిన నువ్వు పైరు ప్రస్తుతం శాఖీయ దశలో ఉంది. ఈ దశలో నువ్వు సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతుల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్టయితే నువ్వు పంట వెజిటేటివ్ స్టేజ్లో ఉందండి. ఈ వెజిటేటివ్ స్టేజ్లో ముఖ్యంగా ఆశించే పురుగులు వచ్చేసి రసం పీల్చే పురుగులు, పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరుకుని రసాన్ని పీల్చేసి ఆకులు ఎండిపోయే విధంగా చేస్తాయి. ఈ ఆకులు వాలిపోయి అలాగే ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. తెల్ల నల్లి ఏం చేస్తుందంటే ముదురు ఆకుపచ్చ రంగుకు ఉన్న ఆకుల్లో చేరుకొని ఆ రసాన్ని పీల్చేసి ఆకులు అనేది ముడుచుకుని పోయి దోనె ఆకారంలోకి మారిపోవడం అనేది కూడా జరుగుతుంది. వీటి నివారణ చర్యలు తీసుకున్నట్టయితే డైమిథోయేట్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు తెల్ల నల్లి నివారణ కొరకు డైకోపాల్ అనే మందు 3 ml లేదా డైమిథోయేట్ అనే మందు 2 ml, అలాగే వేప నూనె అది 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 ml, అలాగే థయోమిథాక్సామ్ అనే మందు 0.3 గ్రామ్, అలాగే థయోక్లోప్రిడ్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ ఆకుముడత పురుగు 2 దశల్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, ఈ ఆకుముడత పురుగు అనేది గొంగలి పురుగు దశలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2-3 ఆకుల్ని కలిపి ఒక గూడుగా చేసుకొని అందులో పచ్చ పదార్థాన్ని తినేసి ఆకుల్ని ఎండిపోయేలాగా చేస్తుంది. ముదురు పురుగులు ఇవి పెరిగే కొద్దీ ఒక 4-5 ఆకుల్ని కలిసి అలాగే మనకు కాయల్ని కూడా తినడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఇది రావడం వల్ల మనకు తాలుకాయలకు కూడా ఏర్పడతాయి. సో వీటి యొక్క నివారణ కోసం మనము క్వినాల్ఫాస్ అనే మందు
2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. క్లోరిపైరిపాస్ అనే మందు 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 ml లేదా ప్రొఫెనఫాస్ 2 ml లేదా స్పైనోసాడ్ అనే మందు 0.2 ml లేదా క్లోరాంట్రనిప్రోల్ అనే మందు పిచికారీ చేసుకున్నట్టయితే నువ్వు పంటను ఆకుముడత పురుగు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తెగుళ్ళు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వేరుకుళ్ళు లేదా కాండంకుళ్ళు ఆశించినప్పుడు మనకేంటంటే ఆకులు ఎండిపోతాయి, కాండం మీద కూడా చారలు ఏర్పడతాయి. అలాగే మనము కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ రంగు చారలు అనేది కూడా మనం గమనించుకోవచ్చు. భూమిలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తెగులు సోకడానికి ఎక్కువ ఆస్కారం అనేది కూడా ఉంటుంది. వీటి నివారణ కొరకు మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే విత్తనం వేసేటప్పుడు కార్బెండిజం అనే మందును 3 గ్రామ్ 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అదే పంట పైరు మీద మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ అనే మందును పిచికారీ చేసినట్టయితే వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళ బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు. ఆకుమచ్చ తెగుళ్ళని కూడా మనము చెప్పుకుంటాం. ఈ గాలిలో తేమ శాతం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ ఆకుమచ్చ తెగుళ్ళు వ్యాపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆకులపై అలాగే కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు వాలిపోవడం అనేది కూడా జరుగుతుంది. 1 కేజీ సీడ్కి 3 గ్రామ్ కార్బెండిజం మందును వేసి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగుళ్ళు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే పంట మీద మనము 3 గ్రామ్ మ్యాంకోజెబ్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగుళ్ళ నుంచి మన పంటను రక్షించుకోవచ్చు. వెర్రి తెగుళ్ళు అని కూడా మనం చెప్తాము. ఈ వెర్రి తెగుల్ని మనం ఫిల్లోడి అని కూడా పిలుస్తాము. ఇది పూత సమయంలో ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఏంటంటే పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరి ఏర్పడి కాయలు ఏర్పడకుండా మనకు పంటను నష్టం అనేది జరుగుతుంది. ఈ తెగులు ముఖ్యంగా మనకు దీపపు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలను మనము పీకేసి దాన్ని కాల్చేసేయాలి. ఈ దీపపు పురుగుల్ని నివారణ కోసం డైమిథోడ్ అయిన మందు 2 ml 1 లీటర్ నీటికి, అలాగే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 ml లేదా థయోమిథాక్సామ్ అనే మందు 0.3 గ్రామ్ లేదా థయాక్లోప్రిడ్ అనే మందుని 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. అదేవిధంగా పంటను వెర్రి తెగుళ్ళ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఆధునిక యుగం అందించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలోనూ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. ఒకప్పుడు కాలానుగుణంగా పండించే కూరగాయలను సైతం ఏడాది పొడవునా సాగు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి హైటెక్ సాగు పద్ధతులు. ప్రకృతి కరుణ మీద ఆధారపడి కర్రు సాగించే పరిస్థితి నుంచి నియంత్రిత వాతావరణంలో రక్షిత విధానాలతో రెట్టింపు దిగుబడులను సాధిస్తూ వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు ఎందరో అభ్యుదయ రైతులు. ముఖ్యంగా కూరగాయ పంటలలో టమాటా, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కలర్ క్యాప్సికం, కీరా వంటివి పండిస్తూ రైతులు ఆర్థికంగా పరిపుష్టి చెందుతున్నారు. ఏడాది పొడవునా డిమాండ్ ఉండే టమాటా సాగును హరిత గృహాలలో ఎలా చేపట్టాలో, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఏళ్ల తరబడి సాగుతున్న సంప్రదాయ సాగు విధానాలతో వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదన్నది సగటు రైతు ఆవేదన. గత దశాబ్ద కాలంలో రైతులకు పాలీహౌస్లలో పంటల సాగు లాభసాటిగా మారింది. ప్రభుత్వ రాయితీలను వినియోగించుకుని లక్షల ఖరీదు చేసే నిర్మాణాలను ఏర్పాటు చేసుకుని కూరగాయలు, పూలు, అధిక వాణిజ్య విలువలున్న పంటల్ని పండిస్తూ మంచి నికర ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. హరిత గృహాల కింద సాగు చేసే కూరగాయల పంటల ఎంపిక అనేది గృహాల నిర్మాణం, పరిమాణం, ఆ పంట దిగుబడి, ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నిర్మాణాలలో అన్ని రకాల పంటల్ని సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నియంత్రిత వాతావరణంలో పండించే ఉత్పత్తులు నాణ్యంగా ఉండడంతో వీటికి మంచి ఆదరణ ఉంది.
హరిత గృహాలలో టమోటా సాగును చేపట్టే రైతులు ముందుగా రకాల ఎంపికపైన దృష్టి సారించాలి. కాయ పరిమాణం, ఆకారం, రంగు, చీడపీడల్ని తట్టుకునే లక్షణాలతో పాటు ఎక్కువ కాపునిచ్చి అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి. టమోటాలో DARL 303, HT6, సన్ 764, NS 1237, 4130, నవీన్ NTT 5, 120, పూసా దివ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. రైతులు బెడ్ల తయారీ నుంచి శాస్త్రీయతను పాటించాలి. ఎర్రమట్టి 4 పాళ్లు, 1 పాలు పశువుల ఎరువు, 1 పాలు వర్మీ కంపోస్ట్, 1 పాలు వరి పొట్టు కలిపి ఎత్తు బెడ్లను తయారు చేసుకోవాలి. ఒక్కో బెడ్డు ఎత్తు 35 సెంటీమీటర్లు ఉండేలా 2 బెడ్ల మధ్య దూరం 1.5 అడుగు ఎడంతో కాలిబాటలు ఏర్పరచుకోవాలి. బెడ్లను సోలరైజేషన్ చేసుకోవడం ద్వారా నేల నుంచి ఆశించే తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు. 25 నుంచి 30 రోజుల వయస్సున్న ఆరోగ్యవంతమైన నారును ఈ బెడ్లపై వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. ఈ సాగు విధానంలో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ కలుపు కనిపించినట్లయితే కూలీలతో తీయించాలి. నీటి యాజమాన్యమంతా డ్రిప్ పారుదల క్రిందే జరుగుతుంది. కాబట్టి సూచించిన పోషకాలను ఫర్టిగేషన్ విధానంలో అందించటం మంచిది. 19-19-19 కాల్షియం, అమ్మోనియం నైట్రేట్, పొటాష్ వంటి ఎరువుల్ని క్రమం తప్పకుండా అందించాలి. హరిత గృహాలలో టమోటా సాగు చేసే రైతులు దృష్టి పెట్టాల్సిన కీలక యాజమాన్యం పరాగ సంపర్కం. సాధారణంగా టమోటాలో ఎక్కువగా స్వపరాగ సంపర్కం జరుగుతుంది. కానీ నియంత్రిత వాతావరణంలో సాగును చేపట్టినప్పుడు గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. కాబట్టి కూలీలను ఉపయోగించి పాలినేషన్ చేయించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తలుపును తెరిచి ఉంచడం ద్వారా తేనెటీగలు లోపలికి ప్రవేశించి కొంతవరకు సంపర్కం జరుగుతుంది. వైబ్రేటర్లను ఉపయోగించటం ఒక పద్ధతైతే, కూలీలను ఉపయోగించి కొమ్మలను కదిలించటం మరో పద్ధతి. పాలీహౌస్లలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత, తేమ శాతం 60 ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్ని అనుసరించి పాలీహౌస్ లోపల వాతావరణాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన నెల రోజులకు కొమ్మలు క్రింద పడిపోకుండా దారాలను ఉపయోగించి స్టేకింగ్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కాయలు నేలకు తాకకుండా ఉండి ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. ఇలాంటి సాగు విధానంలో చీడపీడల సమస్య తక్కువగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మొక్కల్ని గమనించుకుంటూ తగిన యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. రసం పీల్చు పురుగుల్ని అదుపులో ఉంచటానికి పసుపు, నీలం రంగు జిగురు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. వారానికి ఒకసారి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె, కొద్దిగా సబ్బు పొడి కలుపుకుని మొక్కలపై పిచికారీ చేయటం వల్ల చీడపీడల్ని అదుపులో ఉంచవచ్చు. మొక్కలు నాటిన 65 రోజులకు మొదటి కాపు అందివస్తుంది. మనం చేపట్టే యాజమాన్య పద్ధతుల వల్ల పైరును 5 నుంచి 6 మాసాల వరకు కొనసాగించవచ్చు. ఆరుబయట సాగును చేపట్టినప్పుడు ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తే, పాలీహౌసుల్లో సాగు చేసినప్పుడు 70 నుంచి 80 టన్నుల అత్యధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఈ విధానంలో రైతుకు కలిసి వచ్చే మరొక అంశం అంతర పంటల సాగు. టమోటాతో పాటుగా ఎత్తు తక్కువగా పెరిగే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, పాలకూర, కొత్తిమీర వంటి పంటల్ని సాగు చేయటం ద్వారా రైతుకు మిగిలే నికర ఆదాయం రెట్టింపవుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలో బొప్పాయి సాగు చేసిన రైతులు ఆందోళన బాట పట్టారు. పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చేసరికి ధరలు తగ్గించేశారంటూ వాపోతున్నారు. గత వారంలో కిలో బొప్పాయికి 16 రూపాయల వరకు ధర పలకగా ప్రస్తుతం 9 రూపాయలు కూడా మించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేల ఎకరాల్లో బొప్పాయి సాగులో ఉంది. రైల్వే కోడూరు, చిట్వేల్, పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి మండలాల్లో పండిన బొప్పాయి పంటను రైల్వే కోడూరు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. బొప్పాయి పంటను 5 ఎకరాలు వేసున్నాము. 1 ఎకరాకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఈడ ధరలేమో గత వారం రోజులు 16 రూపాయలు అన్నారు. ఇప్పుడు వారం నుంచి రోజు స్ట్రైక్ అని చెప్పి బయట వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతుకు రేట్లు తగ్గిస్తున్నారు. 7 రూపాయలు చెప్తున్నారు. అందువల్ల ఆందోళన చేయాల్సి వచ్చింది. రైతు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పరాన్ తోటలు వేసినాము. వేసిన తర్వాత అదో ఇద్దో అని రేట్లు ఏమో బాగానే ఉన్నాయి అన్నారు. 16 రూపాయలకు పెంచినారు. 16 రూపాయల నుంచి 14 అన్నారు. 14 నుంచి 13 అన్నారు. 13 నుంచి 12 అన్నారు. 12 నుంచి 9 రూపాయలు అంటున్నారు. వ్యాపారస్తులు బాగుపడుతున్నారే కానీ, దళారులు బాగుపడుతున్నారే కానీ, మధ్యలో రైతులు వాళ్ళది గురించి పోతున్నారు. బొప్పాయి వేస్తున్నాము 10 ఎకరాలు. 10 ఎకరాలకు వచ్చి 8 లక్షలు ఖర్చు వచ్చింది. అది 10 నుంచి 16 వరకు రేటు పెట్టినారు. ఆ రేటు పెట్టినా కానీ 16 నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి 2 రూపాయలు లాస్ట్కు 9 రూపాయలు చేసి వానలు పడుతున్నాయి ఇది అది చెప్పి వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు. సేట్లు సిండికేట్ అయిపోయినారు. కాయంతా ఒకేసారి మార్కెట్ను చేరడంతోనే ధరలు తగ్గాయంటూ ఉద్యాన అధికారులు చెబుతున్నారు. పక్వతను బట్టి దపదపాలుగా కోతలు చేసి మార్కెటింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో సుమారు 9,500 నుంచి 10,000 ఎకరాల వరకు మనకి ప్రతి సంవత్సరం కూడా బొప్పాయి పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మార్కెటింగ్. గత వారం చూసుకున్నట్లయితే బొప్పాయి రైల్వే కోడూరు మార్కెట్లో టన్ను 16,000 రూపాయలుగా నడిచింది. అది క్రమక్రమంగా 14,000 రూపాయలుగాను ప్రస్తుతము 13,000 రూపాయలుగా నిన్నటి వరకు కూడా మనకి ధరలు అనేవి నడుస్తూ ఉన్నాయి. గత వారం రోజుల్లో చిట్వేల మండలంలో ఒక సమస్య అనేది ఎదురైంది. రైల్వే కోడూరు మార్కెట్లో టన్ను ధర 14,000 రూపాయలు నడుస్తున్నప్పటికీ కొంతమంది బొప్పాయి వ్యాపారులు చిట్వేల మండలంలో టన్ను 8,000 రూపాయలుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు అన్న వార్త రావడంతో రైతాంగం అంతా కూడా దానికి స్పందించి నిరసన వ్యక్తం చేశారు. సో దీనికి స్పందించినటువంటి ఉద్యానాధికారులు అదేవిధంగా మార్కెట్ శాఖ వారు వ్యాపారస్తులతో మాట్లాడి రైల్వే కోడూరులో ఏ విధంగా ధర ఉంటుందో అదే విధంగా మనకి చిట్వేలు మండలంలో కూడా ధర ఉండేలా చూస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఒకే కాలంలో మనకొసరికి ఈ బొప్పాయి పంటను సాగు చేయడం ద్వారా కాయ ఒకేసారి మార్కెట్కి రావడం ద్వారా మార్కెట్లో బొప్పాయికి డిమాండ్ తగ్గి క్రమక్రమంగా మనకొసరికి మార్కెట్ ప్రైస్ అనేవి తగ్గిపోతా ఉన్నాయి. దీని గురించి రైతులకు కూడా మేము సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. కాయ పక్వానికి వచ్చినప్పుడే కాయను హార్వెస్ట్ చేసి మార్కెట్ చేసుకోవడం ద్వారా నాణ్యమైనటువంటి కాయకి అధిక ధరలు అనేవి పొందవచ్చని, ధరలు లేవు కదా అని తర్వాత క్రమేపీ ఈ ధరలు క్షీణిస్తాయేమో అని భయంతో మనము పక్వానికి రాకముందే కాయలు కోయడము, దాని ద్వారా మార్కెట్ల మీద ఒత్తిడి తీసుకొని రావడము, ఒకేసారిగా రైతులందరూ కూడా కాయలు కోయడం ద్వారా ఎక్కువ కాయ మార్కెట్లోకి వచ్చేసి తద్వారా మనకొసరికి డిమాండ్ అనేది తగ్గిపోవడము, ఈ విధంగా మనకొసరికి బొప్పాయి ధర పతనం అవ్వకుండా రైతులందరికీ కూడా మేము ఒకసారికి మా ఉద్యాన శాఖ తరఫున సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా కాయ పక్వానికి వస్తుందో పక్వానికి వచ్చినటువంటి కాయను మాత్రమే హార్వెస్ట్ చేసి మార్కెట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కూడా మన ఈ మార్కెట్ యొక్క డిమాండ్ని అదేవిధంగా మెయింటైన్ చేసి ధరలను కూడా ఆ విధంగా స్థిరంగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బొప్పాయి ధరల గురించి అదేవిధంగా ఇక్కడ మార్కెట్ పరిస్థితుల గురించి ప్రతిరోజు కూడా పై అధికారులకు నివేదిక పంపించడం అనేది జరిగింది. వారు కూడా ఇక్కడ ధరలు స్థిరంగా ఉండేలా అదేవిధంగా రైతులకు లాభసాటిగా ఉండే ధరని స్థిరంగా ఉండేలా చూస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. బొప్పాయి సాగుకు లక్షల్లో ఖర్చు పెట్టామని మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.